హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడదా? దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 43వ కీర్తన చదువుకున్నాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. సాంగ్స్ 43, కీర్తన గ్రంథం 43వ కీర్తన. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జన్మతో నా పక్షమున వ్యాజ్యమాడము. కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు. నన్ను త్రోసివేసి నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా నీ వెలుగును సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలిగి చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా వేల కృంగి ఉన్నావు, నాలో నీ వేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. చదవబడిన కీర్తన ప్రభువును ఆశీర్వదించుగాక. దయచేసి దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధి కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. ప్రభు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అందరినీ ఆశీర్వదించును గాక. ఈ జూలై మాసం అంతా ప్రభు యొక్క కటాక్షం మనకు తోడైంది నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. 43వ కీర్తనలో మొదటి వచనంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదు. కీర్తనకారుడు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. అదేంటంటే, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడు. అందరికి మాట చెప్పండి. భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడు. రెండు మాటలు మీకు ఇక్కడ గమనిస్తే, ఒకటి భక్తి లేని జనం. అసలు ఈ వ్యాజ్యాలంతా ఎవరితో వస్తాయి చెప్పండి? లీడ్ మై కాజ్ అగైనెస్ట్ an ungodly nation అన్నాడు ఇంగ్లీష్లో. లీడర్ అనే పదం ఉంది కదా, లీడర్ అనే పదం. లీడర్ అంటే లాయర్, లీడ్ అంటే వ్యాజ్యం ఆడేవాడు, వాదించేవాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడు. అసలు వ్యాజ్యాలు సమస్యలు భక్తి లేదంతానే వస్తాయి. అన్గాడ్లీ పీపుల్ ఊరికి అందరికీ గొడవ పడతారు. భక్తున్న వాళ్ళు ఎలా ఉంటారంటే,
వీలైనంత వరకు కష్టమైనా భరిస్తారు, నిందైనా భరిస్తారు, ఎంత ఇబ్బంది అయినా సహిస్తారు తప్ప గొడవలకు పోరు, వ్యాజ్యాలకు పోరు. ఎవరిది నిజమో ఎవరిది నీతో ఎవరు కరెక్టో తేల్చుకునే పనిలో ఉండరు వాళ్ళు. భక్తి కలిగిన వాళ్ళు, గాడ్లీ పీపుల్, దేర్ వే ఆఫ్ లైఫ్, దేర్ వే ఆఫ్ థింకింగ్ ఇట్ ఈస్ టూ డిఫరెంట్. వాళ్ళు చాలా వ్యత్యాసంగా ఉంటారు. అన్నిట్లో తలదొచ్చగా భక్తి కలిగిన వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తి చాలా ప్రాముఖ్యమైనది. గాడ్లీ పీపుల్ ఎలా ఉంటారంటే రిజర్వ్డ్ గా ఉంటారు. మాట కూడా 1,00,000 రూపాయలు అన్నట్టుగా మాట్లాడతారు. ఈ మాట 1,00,000 రూపాయలు అన్నట్టుగా మాట్లాడతారు. అర్థమవుతుందా? ఇవన్నీ మనం గ్రహించాలి. ఇక్కడ సమస్య ఎవరితో వచ్చింది? భక్తి లేని జనంతో వచ్చింది. ఇప్పుడు ఈ కీర్తనగాడు ఏం చేస్తున్నాడు? ఎగబడి వాళ్ళ మీద పట్ల దేవుని దగ్గర తిరిగాడు. భక్తి లేని జనం నా మీద పడతారు, నేను ఎటు తిరుగుతాను? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కదా. కొద్దిమంది ప్రార్థన మీద బయలుదేరుతారు కానీ ఈరోజు ఏదో గొడవ వస్తుంది. అక్కడ రోజు బిగించి అక్కడ కూర్చున్నారు. ఈలో ప్రార్థన, కొద్దిమంది రుజువులు అడుగుతారు, కొద్దిమంది అది ఇది ఏదోటి. ప్రియులరా, మనము వ్యాజ్యం ఆడే పనిలో ఉండకూడదు. అర్థమవుతుందా? అది చిన్న విషయమే కావచ్చు, పెద్ద విషయమే కావచ్చు. అసలు వ్యాజ్యం ఆడేవారు భక్తి లేదు జనం, గుర్తుపెట్టుకోండి. రుజువులు చెప్పనే వాళ్ళు, అదనే వాళ్ళు, ఇదనే వాళ్ళు, వీళ్ళంతా ఏంటంటే భక్తి లేని ప్రజలు. వ్యాజ్యం ఇప్పుడు తను తీసుకోవట్లా, యుద్ధంలో తను దిగట్లా. అప్పుడు కీర్తనకారుడు దేవుని వైపు తిరిగి, దేవా ఈ సంగతి అంతా నువ్వు చూడండి ఆయన. ఈయనేం చేస్తాడట మరి? ప్రార్థన చేసుకుంటాడు, చేస్తాడు, సువార్త ప్రకటిస్తాడు. ఇక ద్వేషించేవాడు మనకంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం. చాలా సార్లు మనమే ఏదో చేసేయాలనుకుంటాం. ఈరోజు ఏది ఏమైనా కానీ నేను తిండి కూడా లేదు, సెటిల్ అయిపోవాలి, ఇది సెటిల్ అయిపోవాలట. అవుద్దా? ప్రియులరా, 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు వ్యాజ్యం ఆడేవాళ్ళు భక్తి లేని జనం. భక్తి కలిగిన వాడు వ్యాజ్యాల్లోకి పోవడం, సమస్యల్లోకి పోవడం. ఒకవేళ ఏదైనా ఎవరైనా ఏమన్నా మన వైపు తప్పు లేకపోయినా వెళ్ళిపోయి, అమ్మా క్షమించు, పొరపాటు జరిగింది, నువ్వు బాధపడ్డావంట అని సమాధానాన్ని కోరుకుంటాడు భక్తి గలవాడు. భక్తి అంటే 4 గోడల మధ్యలో చేసే హడావుడి కాదు. చాలాసార్లు మనం అనుకునే పొరపాటు ఇది. ఇక్కడ ఏదో హడావుడి చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అందరి మీద ఇరుచుకుపడి భక్తి ఎట్లా అవుతుంది? అందుకనే ఈ దినాల్లో మరి క్రైస్తవులైన వారి పట్ల వారి జీవించిన జీవితాన్ని బట్టి దేవుని నామం అన్యజనుల మధ్యలో దూషించబడతారు. అన్యజనులు అసలు ఏమి తెలియదు వాళ్ళు. మీరు లోకంలో ఏ భక్తి అయినా చేయండి, మీరు చేసే భక్తిని బట్టి దేవుణ్ణి తిట్టరెవరు, దేవుణ్ణి అనరెవరు. కానీ ఎప్పుడైతే మీరు క్రీస్తుని నమ్ముకుంటారో, ప్రభు దగ్గరికి వస్తారో, ఈ భక్తి చేపడతారో, మీరు చేసే ప్రతి దానికి దేవుణ్ణి అంటారు. మీ దేవుడు ఇదే చెప్పాడా? యేసు ప్రభు ఇదే చేయమన్నాడా? అంటారు, అంటారా? కాబట్టి భక్తి లేని జనాంగంగా మనం మారకూడదు, భక్తి విడిచిపెట్టకూడదు. మనం భక్తిని ఇంకా 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 సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవ భక్తి గొప్ప లాభ సాధనం అని బైబిల్ చెప్తుంది. దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అన్ని విషయములలోనూ అంటాడు, అన్ని విషయాల్లో ప్రయోజనకరమైంది అంటాడు తిమోతి పత్రికలో. అర్థం? కూర్చోరా, తిరగొద్దు అసలు మీరు. కూర్చోండి. సందీప్, సిట్ డౌన్.
అన్ని విషయాల్లో ప్రయోజనకరమైంది. భక్తి ప్రయోజనం లేదనుకుంటారు చాలా సార్లు. భక్తి చేస్తే ఏమన్నా అందరూ మన మీద వచ్చి పడుతున్నారు, చేతిలో చూస్తున్నారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఏదేదో అనుకుంటాం మనం. కానీ ఇక్కడ అక్కడ నీకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, భక్తి లేని జనం వ్యాజ్యమాడతారు. అలాంటి భక్తి లేని జనం వ్యాజ్యమాడుతున్నప్పుడు నీ మీద నువ్వేం చేయాలి? వ్యాజ్యంలో తలదర్చకుండా దేవునికి అప్పచెప్పేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టానుసారంగా మాట్లాడాడు నాబాలు. ఏరా, నేను నీకోసమే బొచ్చు కత్తిరించి కూర్చున్నాను, గొర్రెలు బొచ్చు, నీకోసమే డబ్బులు ఇస్తానా, అంత ఎర్రోడిలా కనబడతానా అని చాలా మొరటుగా, చాలా భయంకరంగా ప్రవర్తించాడు. దావీదు ఏదో చేద్దామనుకుని బయలుదేరాడు. కానీ అబీగైలు అతనికి అడ్డుపడి 4 మంచి మాటలు చెప్తే ఆగాడు. ఆగడం గొప్ప సంగతిగా. ఎవరో ముక్కు ముఖం తెలియని ఒక ఆడ మనిషి అడ్డం పడి తాగిపోతారా? ఇట్లా భార్య అడ్డం పెడితే నాకు కొద్దిమంది, కానీ ఆమె అడ్డం పెడితే ఆగిపోయి కృతజ్ఞతా బుద్ధి కలిగి ఎన్నో మాటలు చెప్పాడు. మీరు చూస్తే భక్తి లేని జనాంగంగా నాబాలు అక్కడ కనబడతాడు. రెచ్చిపోయి మాట్లాడాడు. కానీ దావీదు సైలెంట్ అయిపోయాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఒకరోజు రానే వచ్చింది, నాబాలు తనంతట తానే గుండె పగిలి చనిపోయినట్లుగా వాక్యంలో చూస్తాం. అంటే ఈ వ్యాజ్యం ఎవరు ఆడారు? గుండె పగిలిందంటే అర్థం ఏంటి? అర్థమవుతుందా? దేవుడు వ్యాజ్యం ఆడితే విధానం పట్టుమన్నాను. అదేమన్నమా చిన్నపిల్లలు అల్ల చెప్తే కోరుకుంటే ఏమొస్తుంది? పట్టుమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వ్యాజ్యం ఆడితే వేరుగా ఉంటది. దేవుని స్తోత్రం. ఆకాశ గగనాలను జానతో కొలిచే దేవుడు చెయ్యి ఎలా ఉంటుంది అంటారు? మనం కొడితే ఎలా ఉంటుంది? కొద్దిమంది చెయ్యి సురుగ్గా ఉంటుంది కదా. ముత్యేశ్వరం మేషరం ఉండేవాళ్ళు తెలుసో లేదు. ఇప్పుడు ఆ జెండా అరిగి ఉంది కదా, జెండా దివ్వాలి. బాబు మా అమ్మ వాళ్ళు ఇంటి ముందు ఉంటే కూడా ఆయన చనిపోయాడు. ఇప్పుడు నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇక్కడ ఈవో గారు ఒక ఆయన వచ్చారు ట్రాన్స్ఫర్ అయ్యి. వాళ్ళ అబ్బాయి మోహన్ అని పేరు. పాట్ పెడంతే ఈ మీద 5 ఏళ్ళు పడిపోయింది. ఉంగో పెట్టి పడితే 5 ఏళ్ళు పడిపోయింది. అంచు గొడవ సత్యమేశ్వర కాన్వెంట్కి వచ్చి. నేనేమంటుందంటే, ఒక మనిషి కొడితే అలా ఉంది కదా, మరి ఆకాశ గగనాలను కొలిచే చెయ్యది. ఆయన కొడితే ఎలా ఉంటుందంటారు? అసలు కొట్టవసల్లా ఒక మాట పలికితే చాలు, ఇక్కడ గుండె పగిలిపోద్ది అంతే. అందుకనే రోమాపత్రిక 12వ అధ్యాయంలో మీరు చదివితే రోమన్స్ 12, 19, 20, 21 వర్సెస్ ఒకసారి చూడండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు కదా. కాబట్టి మీ శత్రువు ఆకలి కొని ఉంటే భోజనము పెంచు, దప్పికొని ఉంటే దాహమేమో. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. ఈడు వలన జయింపబడక మేలు చేత ఈడును జయించు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ విధానం మనం నేర్చుకోవాలి. అందరితో గొడవలు పడి, అందరితో నోట్లో నోరేసి, కొద్దిమందికి అసలు వాక్యం ఎక్కదండి. అసలు నేను అనుకుంటాను ఎక్కదు అసలు. ఏమి వాళ్ళు అట్టాగే చెప్తారు, లేరా ఏంది అక్కడ కుదిరితే నోరు దేవుడు ఎగిచ్చింది అని రెచ్చిపోయి ప్రభు న్యాయాధిపతి పైనుండి అందరినీ చూస్తున్నాడు. ఆయన పరిశీలనగా చూస్తున్నాడు. ఆయన గొప్ప ప్రతిఫలాలు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ప్రియులరా, భక్తి లేని జనంతో వ్యాజ్యమడద్దు. భక్తి లేని జనం వ్యాజ్యమడతారు. వ్యాజ్యాలు ఆడే పని మన పని కాదు. పెద్ద మనుషుల చుట్టూ తిరగడం, కోర్టుల చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, ఇవన్నీ మన పని కాదు. ప్రభువు చూసుకుంటాడు అని ప్రభువుకి అప్పచెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. యెహోవా ఈరే అంటే అర్థమేంటి? యెహోవాయే చూచుకొనును. హి ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన అన్ని చూసుకుంటాడు. చాలాసార్లు మనం అసలు దేవుణ్ణి నమ్మట్లేదేమో అనిపిస్తుంది. మనం మాట్లాడే తీరుని బట్టి, మనం తీసుకునే నిర్ణయాలను బట్టి, మనం ప్రవర్తించే ప్రవర్తన తీరుని బట్టి. ప్రభు ఉన్నాడు, అన్నీ ఆయనకి తెలుసు, అంతా ఆయన చూసుకుంటాడు. ఆయన న్యాయం తీర్చాలని ఆయన న్యాయం కొరకు ఎదురు చూద్దాం. ఆమేన్. భక్తి లేని జనంతో వ్యాజ్యమాడద్దు. నువ్వు కూడా భక్తి లేని జనంగా తయారవద్దు. భయభక్తులు కలిగి జీవిద్దాం. యెహోవా యందు భయభక్తులు కలవానికి ఏ మేలు కొదువై ఉండదన్న వాక్య వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడి చూద్దాం. ప్రభు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఈ కీర్తన ప్రభు మన కొరకు దీవించును గాక.